తిరుపతి జిల్లా ఎర్రవారిపాళ్యం మండలంలో రెండు ఏనుగులు మృతి చెందాయి. నైరబోలు పంచాయతీ పరిధిలోని పొలాల్లో గజరాజులు నిర్జీవంగా పడి ఉన్న విషయాన్ని రైతులు గమనించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. నైరబోలు ఫారెస్ట్ బంగ్లా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ తీగలు తగిలి ఏనుగులు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. అడవి పందుల నుంచి పంట పొలాల రక్షణ కోసం కంచె ఏర్పాటు చేసిన రైతులు విద్యుత్ కంచె తగిలి ప్రాణాలు కోల్పోయిన గజరాజులు ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. మూగజీవాల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైట్కి దీనిపై మరింత సమాచారాన్ని మా తిరుపతి స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్సెల్వం ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్, పన్నీర్సెల్వం చెప్పండి. గుడ్ మార్నింగ్ అని ఏదైతే చూసుకుంటే తిరుపతి జిల్లాలోని ఎర్రవారిపాలెం అడవుల్లో కూడా గజరాజులు కూడా ఈ విద్యుత్ ఘాతుకాన్ని కూడా బలైపోయాయని కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో రెండు ఏనుగులు కూడా అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి. తిరుపతి జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఎర్రవారిపాలెం మండలంలో అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందని కూడా మనం చెప్పుకోవాలి. ఈ రెండు ఏనుగులు మృత్యువాత పడ్డాయి. నడవేలు పంచాయతీ పరిధిలోని ఫారెస్ట్ బంగ్లాకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఈ ఘోర కలి కూడా చోటు చేసుకుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఆహారం మరియు అదేవిధంగా నీటి కోసం అడవి నుంచి బయటకు వచ్చిన ఈ గజరాజులు అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ తీగలకు తగిలి కూడా అక్కడికక్కడికే ఈ మృతి చెందినటువంటి పరిస్థితి. ఈ చుట్టుపక్కల చూసుకుంటే కూడా గతంలో కూడా దీనికి సంబంధించి కూడా అనేక ఏనుగులు కూడా మృతి చెందిన పరిస్థితి. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే హై వోల్టేజ్ ఇక్కడ నిత్యం కూడా పందులు బెడద ఎక్కువ ఉంటున్న నేపథ్యంలో ఈ రైతులు కూడా ప్రత్యేకంగా కూడా విద్యుత్ తీగలను అయితే కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి చూసుకుంటే దీనికి హై వోల్టేజ్ పెట్టడం చేతనే దీన్ని కూడా గమనించకుండా ఈ ఏనుగులు కూడా రావడం, అక్కడికక్కడే ఈ తీగలకు తగిలి అక్కడికక్కడే ఆ ఏనుగులు కూడా మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు కూడా అక్కడికి వెళ్ళి ఈ ఏనుగులు ఎలా చనిపోయిన కోణంలో కూడా పరిశీలించారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇది హై వోల్టేజ్ కారణంగానే ఏనుగులు కూడా మృతి చెందినట్టు ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా ఒక నిర్ధారణకి అయితే వచ్చినటువంటి పరిస్థితి. ఇది ప్రస్తుతానికైతే మాత్రం అధికారులు వీటికి అక్కడే పంచనామా నిర్వహించిన అనంతరం కూడా ఆ ప్రాంతంలోనే ఖననం చేసే ఏర్పాట్లు కూడా ప్రస్తుతానికైతే కూడా చేస్తున్నారు. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో విచారించి అనంతరం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే కోణంలో కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా అడుగు వేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, కానీ ఏనుగులు ఎప్పుడు కూడా గుంపుగా సంచరిస్తుంటాయి, కానీ ఇక్కడ రెండు మృతి చెందినట్టు తెలుస్తోంది. రైట్ అండి, దీనికి సంబంధించి చూసుకుంటే గతంలో కూడా ఇటు పాకాల ప్రాంతంలో సమీపంలో కూడా సుమారు 16 ఏనుగుల గుంపు కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి రైతుకు సంబంధించినటువంటి పంట పొలాలను కూడా పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే మొత్తం తాజాగా ఇవి ఏదంటే ఇది వేసవి కాలం, ఈ కాలంలో సంబంధించి కూడా నీటి ఎత్తడి అనేది మాత్రము ఈ అటవీ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి అవి జనారణ్యంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి చెరువుల్లో కూడా నీరు తాగే ప్రయత్నం కూడా చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో కూడా చూసుకుంటే నిన్న రాత్రి ఈ విధంగా ఎర్రవారిపాలెం సమీపంలోకి రావడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యుత్ తీగలు తగిలి ఇవి కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సెల్వం.
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.